వెల్కమ్ టు మూవీ మిక్స్చర్. టాలీవుడ్ సీనియర్ 4 పిల్లర్స్ లో చిరు, బాలయ్య, వెంకీ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. మరి నాగార్జున సంగతి ఏంటి? రీసెంట్లీ సైడ్ ట్రాక్ తీసుకున్న నాగ్ మళ్ళీ మెయిన్ ట్రాక్ లోకి వచ్చేస్తున్నారా? మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్ ను ఫిక్స్ చేసిన కింగ్ మరోసారి రిస్క్ చేయబోతున్నారా? వెంకీ వదిలేసుకున్న ప్రాజెక్ట్ మన్మధుడు చెంతకు చేరుకుందా? చిరంజీవి విశ్వంభర, అనిల్ రావిపూడి ఫిల్మ్స్ తో బిజీ. బాలకృష్ణ అఖండ 2 ఫైనల్ దశకు చేరుకోబోతోంది. వెంకటేష్ కాస్త బ్రేక్ తీసుకుని త్రివిక్రమ్, దృశ్యం 3తో పాటు మరో 3 ఫిల్మ్స్ సెట్ చేశాడు. చిరంజీవి బాలయ్య సినిమాలో క్యామియో అపియరెన్స్ తో చెలరేగిపోతున్నాడు. కింగ్ నాగార్జున సంగతేంటి? సోలో హీరోగా మళ్లీ కనిపించేదెప్పుడు అనే టెన్షన్ పడుతున్న నాగ్ ఫ్యాన్స్ కి అద్దరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నాడు. తన మైల్ స్టోన్ మూవీకి డైరెక్టర్ ని ఫిక్స్ చేశాడు. ఆకాశం ఫేమ్ రా కార్తిక్ కి ఛాన్స్ ఇచ్చినట్లు గట్టిగానే బజ్ వినిపిస్తోంది. నాగ్ తన 100వ చిత్రం కోసం తనకు కలిసి రాని రీమేక్స్ జోలికి మరోసారి వెళ్తూ రిస్క్ చేస్తున్నాడు ఈ అక్కినేని హీరో. 2023లో టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్ శశికుమార్, మళ్ళీ రావా చైల్డ్ ఆర్టిస్ట్ ప్రీతి అసురాని లీడ్ క్యారెక్టర్స్ లో నటించిన మూవీ అయోతిని రీమేక్ చేయబోతున్నారని టాక్. అప్పట్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అదే ఊపులో ఈ బొమ్మను తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవ్గన్ రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. వెంకీ మామ వదిలేసిన అయోతి ఇప్పుడు నాగ్ చెంతకు చేరిందని, అదే రా కార్తిక్ రీమేక్ చేయబోతున్నాడు అన్న బజ్ నడుస్తోంది. నాగ్ రీమేక్స్ చేయడం కొత్తేమీ కాదు. తన ఫస్ట్ ఫిల్మ్ విక్రమ్ నుండే చాలా సినిమాలు రీమేక్ చేశాడు. ఇప్పుడు 100వ చిత్రాన్ని సెంటిమెంట్ గా భావించి రీమేక్ లోడ్ చేయాలన్న యోచనలో పడినట్లున్నాడు కింగ్. కానీ ఈ మధ్య కాలంలో ఆయనకు రీమేక్స్ పెద్దగా అచ్చిరావడం లేదు. మన్మధుడు 2 లాస్ట్ ఇయర్ వచ్చిన నాసామిరంగా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. సో అయోతి రీమేక్ చేయడం అన్నది పెద్ద రిస్కే. అందులోనూ ఈ ఓటీటీ యుగంలో ఇలాంటి ప్రయోగం చేయాలనుకోవడం కూడా నాగ్ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్. మరి ఈ సెంటిమెంట్ కోసం రీమేకే నమ్ముకుంటాడా లేక సరికొత్త స్టోరీని ప్లాన్ చేస్తాడా చూడాలి. నయనతారను కోలీవుడ్ టార్గెట్ చేసిందా? మేడం అప్పుడు చేసిన పనులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రివెంజ్ స్టార్ట్ చేసిందా? డాక్యుమెంటరీ వల్ల లేడీ సూపర్ స్టార్ పొందిన దానికన్నా పోగొట్టుకుందే ఎక్కువ. ధనుష్తో కోరి పేచీలు పెట్టుకున్న భామ మళ్లీ వివాదంలో చిక్కుందా? అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఇప్పుడు ఆమెకు వ్యతిరేకంగా వెళ్లడం వెనుక ఎవరైనా ఉన్నారా? నయనతార ఓపెనింగ్స్ కు రాదు. నయనతార ప్రమోషన్స్ చేయదు. లేడీ సూపర్ స్టార్ తో వర్క్ చేయించుకోవాలంటే కష్టం. ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ. ఇలా కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుండి సౌత్ క్వీన్ పై బలంగా వినిపించిన మాటలు. కానీ వాటన్నింటికీ ఈ మధ్యకాలంలో చెక్ పెట్టింది భామ. ప్రమోషన్లే కాదు, ఓపెనింగ్ వచ్చి బౌండరీలను చెరిపివేసింది. కానీ అప్పటికే లేడీ సూపర్ స్టార్ కోలీవుడ్ లో టార్గెట్ అయింది. ఎప్పుడు దొరుకుతుందా అనుకునే టైంలో ఆమెను చిక్కుల్లో పడేసింది ఈ డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్. నెట్ఫ్లిక్స్ తెరకెక్కించిన ఈ డాక్యుమెంటరీ రిలీజ్ కు ముందు నుండే కాంట్రవర్సీలో చిక్కుకుంది. కాదు కొని తెచ్చుకుంది నయన్. నానం రౌడీదాన్ సీన్స్ అనుమతి లేకుండా డాక్యుమెంటరీలో వినియోగించారంటూ ధనుష్ మద్రాసు హైకోర్టు మెట్లెక్కాడు. 10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశాడు. ఇక ధనుష్ పై మండిపడుతూ సోషల్ మీడియాలో ఫైర్ అయింది నయన్. అలాగే భర్త విఘ్నేష్ శివన్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ప్రజెంట్ హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో తలనొప్పి ఎదురైంది నయనతారకు. చంద్రముఖిలో కొన్ని సీన్స్ అనుమతి లేకుండా యూజ్ చేశారంటూ ఏబీ ఇంటర్నేషనల్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది. 5 కోట్లు చెల్లించాలంటూ కోరింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా చంద్రముఖి నిర్మాతలు నోటీసులు పంపారంటూ వార్తలు రాగా వాటిని ఖండించారు శివాజీ ప్రొడక్షన్స్. కానీ ఇప్పుడు ఈ సినిమా కాపీ రైట్స్ కలిగి ఉన్న ఏబీ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలు చేయడం చూస్తే కావాలనే ఆమెను టార్గెట్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది. గతంలో ప్రమోషన్లకు, ఈవెంట్లకు రాకుండా కోలీవుడ్ ను ఇబ్బంది పెట్టిన నయనతారపై ఇలా రివెంజ్ స్టార్ట్ చేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీ వల్ల లేడీ సూపర్ స్టార్ వెయిట్ పెరగడం కన్నా డ్యామేజే ఎక్కువగా జరిగింది. ప్రజెంట్ 8 ప్రాజెక్టులతో బిజీగా ఉన్న లేడీ సూపర్ స్టార్ ఈ వివాదాలకు ఫుల్ స్టాప్ పెడుతుందా? మళ్ళీ కౌంటర్ అటాక్ స్టార్ట్ చేస్తుందో లేదో లెట్స్ సీ. బాలీవుడ్ మైథాలజీ మూవీ మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ఒకటైన రామాయణ నుండి ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసి హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. ఎవరెవరు ఏ రోల్ చేస్తున్నారో తెలుసు. మరి యాక్టర్స్ ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారో తెలుసా? వాచ్ ఇట్. బాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ భారీ బడ్జెట్ చిత్రం రామాయణ. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు నితేష్ తివారీ. ఈ ప్రాజెక్టు కోసం ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాడు నమిత్ మల్హోత్రా. రీసెంట్లీ పాత్రలను ఇంట్రడ్యూస్ చేస్తూ చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రణబీర్, యష్ కనిపించినట్లుగా చూపించి సినిమాపై హైప్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇక సీత పాత్రను కంప్లీట్ గా హైడ్ చేశారు.
రామాయణకు ఇప్పటి వరకు కనీవిని ఎరగని రీతిలో బడ్జెట్ కేటాయించారట నమిత్. ఈ సినిమా కోసం ఏకంగా 1600 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నాడని టాక్. ఇప్పటి వరకు ఇండియన్ సినిమాలో ఇదే హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం. అలాగే ఇందులో నటించిన మెయిన్ లీడ్స్ కు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాముడి రోల్ చేస్తున్న రణబీర్ ఈ సినిమా కోసం భారీగానే ఛార్జ్ చేశాడట. ఒక్కొక్క భాగానికి 75 కోట్లు తీసుకుంటున్నాడట. అంటే 2 చిత్రాలకు 150 కోట్లు పుచ్చుకుంటున్నాడని టాక్. అంటే యాన్యువల్ రెమ్యునరేషన్ కన్నా డబుల్ అని తెలుస్తోంది. యాన్యువల్ కోసం 35 కోట్ల రెమ్యునరేషన్తో పాటు లాభాల్లో వాటా అడిగాడట. మొత్తం 70 కోట్లు ముట్టిందని సమాచారం. సీతగా నటిస్తున్న మన భానుమతి, సాయి పల్లవికి రెమ్యునరేషన్ విషయంలో అన్యాయమే జరిగినట్లు కనిపిస్తోంది. ఇక్కడ తండేల్ కోసమే 5 కోట్లు ఛార్జ్ చేసిన నేచురల్ బ్యూటీ రామాయణం కోసం పర్ పార్ట్ కు జస్ట్ 6 కోట్లే. అంటే 2 భాగాలకు కలిపి 12 కోట్లు తీసుకోబోతుందని తెలుస్తుంది. మేడం అంతే ఛార్జ్ చేసిందట. యష్ ఓవరాల్ రామాయణకు 100 కోట్లు తీసుకుంటున్నాడట. రామాయణంలో అతడు కూడా వన్ ఆఫ్ ది నిర్మాత కాబట్టి లాభాల్లో వాటా ఎలాగూ ఉంది. హనుమాన్ రోల్ చేస్తున్న సన్నీ డియోల్ కు బాగానే ముట్టింది. ఆయనకు 2 భాగాలకు కలిపి 40 కోట్లు. లక్ష్మణ్ క్యారెక్టర్ చేసిన రవి దుబేకు 2 నుంచి 4 కోట్లు తీసుకున్నాడని టాక్. రెమ్యునరేషన్లే కళ్ళు చెదిరేలా ఉంటే కలెక్షన్లు కూడా ఆ లెవెల్లో ఉండాలి. మరి తేడా కొడితే సెకండ్ పార్ట్ తీయడానికి డబ్బులుండవు సరికదా. రెమ్యునరేషన్స్ ఇవ్వాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. మరి ఏం చేస్తాడు డైరెక్టర్? సితారే జమీన్ పర్ తో హిట్ కొట్టేసిన అమీర్ ఖాన్ లో హ్యాపీనెస్ లేదా? అర్జెంటుగా కొడుకుకి స్టార్డమ్ వస్తే కానీ ఆ సక్సెస్ ఎంజాయ్ చేయలేడా? తనకు హిట్ వచ్చిన ఈ ఏడాదిలోనే సన్ను సెటిల్ చేసే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడా? ఎట్టకేలకు అమీర్ ఖాన్ హిట్ కొట్టేశాడు. సితారే జమీన్ పర్ మంచి వసూళ్లను రాబట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు. దంగల్ తర్వాత ఆ రేంజ్ సౌండ్ అతడితో దోబూచులాడింది. టక్స్ ఆఫ్ హిందుస్థాన్ కలెక్షన్స్ ఓకే అనిపించినా నెగటివ్ టాక్ అంతకన్నా బ్రహ్మాండంగా స్ప్రెడ్ అయింది. ఇక లాల్ సింగ్ చద్దా సంగతి ఎంత తక్కువ డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. ఆ టైంలోనే మిస్టర్ పర్ఫెక్ట్ రెస్ట్ తీసుకోవడం బెటర్ అని కామెంట్స్ వినిపించాయి. వీటికి సితారే జమీన్ పర్ సక్సెస్ తో చెక్ పెట్టాడు అమీర్. జూన్ 20న రిలీజ్ అయిన సితారే జమీన్ పర్ 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసి 250 కోట్ల వైపుగా దూసుకెళ్తోంది. సుమారు 120 కోట్లతో సినిమాను నిర్మించాడు అమీర్ ఖాన్. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ మూవీ వేద్ తర్వాత ఓ కంబ్యాక్ ఫిల్మ్ గా మారింది. అమీర్ ఖాన్ సక్సెస్ కొట్టేశాడు. ఇక బాకీ తీర్చుకోవాల్సింది జునైద్ ఖానే. అర్జెంట్ గా కొడుకు ఖాతాలో కూడా హిట్ పడితే చూడాలనుకుంటున్నాడు అమీర్ ఖాన్. అందుకే సన్నీ స్టార్ ను చేసే రెస్పాన్సిబిలిటీని భుజానికెత్తుకున్నాడు. మహారాజ్ తో ఓటీటీలోకి తెరంగేట్రం చేసిన జునైద్ ఖాన్ డిజిటల్ స్క్రీన్ పై ఓకే అనిపించుకున్నాడు. కానీ సిల్వర్ స్క్రీన్ పై భయంకరంగా బోల్తా పడ్డాడు. లవ్ టుడే రీమేక్ లవ్యాపాతో వెండితెరకు పరిచయమయ్యారు జునైడ్ అండ్ బోనీ శ్రీదేవి చిన్న డాటర్ ఖుషీ కపూర్. ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయిన లవ్యాపాలో ఖుషీ నటనతో పాటు జునైడ్ యాక్టింగ్ ని ట్రోల్ చేశారు. ఇక తనకు సక్సెస్ రావడంతో కొడుకుకు హిట్ ఇచ్చే బాధ్యతను తీసుకున్నాడు అమీర్ ఖాన్. అందుకే 17 ఏళ్ల తర్వాత కజిన్ మన్సూర్ ఖాన్ తో కలిసి ఏక్ దిన్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతోనే టాలీవుడ్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి బీటౌన్ ఎంట్రీ ఇస్తోంది. మేడం బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. నవంబర్ 17న ఏక్ దిన్ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మరి సౌత్ క్వీన్ సాయి పల్లవి జునైద్ ఖాన్ కి లేడీ లక్గా మారిందా? కొడుకు ఖాతాలో తండ్రి హిట్ వేశాడా లేదా అన్నది బొమ్మొచ్చాక డిస్కస్ చేసుకుందాం. మ్యూజికల్ లవ్ స్టోరీలను డీల్ చేయడంలో సక్సెస్ అయిన బాలీవుడ్ డైరెక్టర్ మోహిత్ సూరి మరొక మ్యాజికల్ లవ్ స్టోరీని సిద్ధం చేశాడు. టాలీవుడ్ హిట్ బొమ్మ కుమారి 21F రీ రిలీజ్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే మరిన్ని సినీ అప్డేట్స్ ఈ సినీ రౌండప్ లో చూసేయండి. ఆషికీ 2 ఫేమ్ మోహిత్ సూరి నుండి మరో మ్యూజికల్ లవ్ స్టోరీ రాబోతుంది. సయ్యారా అనే లవ్ అండ్ రొమాంటిక్ చిత్రాన్ని వండి వార్చుతున్నాడు. అనన్య పాండే బ్రదర్ ఆహన్ పాండే ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. అనిల్ పద్దా హీరోయిన్. జూలై 18న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రాజ్ తరుణ్, హెబ్బా పటేల్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా నిలిచింది. సెన్సేషనల్ హిట్ కొట్టేసిన బొమ్మ కుమారి 21F. 2015లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ రేంజ్ కలెక్షన్ కొలగొట్టింది. ఇప్పుడు మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జూలై 10న రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాకు సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించగా ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహించాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మల్టీ స్టారర్ మూవీ భైరవం. మే 30న థియేటర్లోకి వచ్చిన బొమ్మ సోసో రిజల్ట్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. జూలై 18 నుండి G5లో స్ట్రీమింగ్ కానుంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసేసింది ఓటీటీ సంస్థ. ఇది ఇవాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి NTV.